హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్షాకాలంలో మన కార్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో కొన్ని విషయాలు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి, బట్ నాకు తెలిసిన విషయాలు కొన్ని నేను మీకు షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఉపయోగపడితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ విషయాలన్నీ షేర్ చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ బాడీ అంటే బయట మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కారు గురించి మనం చూసినట్లయితే మీకు వైపర్స్ ఏవైతే ఉంటాయో, జనరల్గా వైపర్స్ అనేవి వర్షాకాలం ముందు మీకు మనకి ఎండాకాలంలోనే అది కూడా ఏంటంటే మీకు రబ్బర్ అది కొంచెం గట్టిగా అయిపోతుంది. దానివల్ల మీకు విండ్షీల్డ్ ఏదైతే ఉందో విండ్షీల్డ్కి స్క్రాచ్ పడే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు వైపర్స్ 1 year కానీ 2 years కానీ మార్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. అదే మీరు యూసేజ్ బట్టి ఉంటుంది. మీరు వాడకం ఎక్కువ ఉంటే మీరు త్వరగా మార్చుకోవాల్సి ఉంటుంది, సంవత్సరానికైనా మార్చుకోవాల్సి ఉంటుంది. మీకు వాడకం తక్కువ అంటే మేబీ ఒక 2 years అట్లా తర్వాత కూడా మీరు మార్చుకోవచ్చు. ఇంకొకటి మనకి ఏదైతే మనకి వైపర్ దగ్గర లిక్విడ్ ఏదైతే వస్తుందో ఆ లిక్విడ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది కొంతమంది చూసుకోరు, నెగ్లెక్ట్ చేస్తారు. సో వైపర్ లిక్విడ్ అనేది మీకు సెపరేట్గా దొరుకుతుంది. సో దానికి కూడా వాటర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఒక 1:4 అట్లాగా 3:4 అట్లాగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో అది మీరు కాన్సన్ట్రేషన్ చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మనకి వాటర్ మిక్స్ చేసి కనుక మనకి వైపర్స్ యూజ్ చేస్తే మీకు క్లియర్ ఉంటుంది, విండ్ స్క్రీన్ అనేది క్లియర్ ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు బురద అది మీకు తుల్లే అవకాశం ఉంటుంది విండ్ షీల్డ్ మీదకి. సో వైపర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం ఆ వైపర్కి ఏదైతే లిక్విడ్ ఏదైతే వస్తుందో, స్ప్రే చేస్తుందో, సో అది కూడా మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చి టైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మీ వెహికల్ కనుక 30,000 to 40,000 kilometers తిరిగినట్టు ఉంటే టైర్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టైర్ బటనింగ్ ఏదైతే ఉందో, టైర్ బటన్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు చెక్ చేసుకోండి. అది కరెక్ట్గా ఎంతవరకు ఇంకా లైఫ్ ఉన్నది అనేది టైర్ షాప్ అయితే విజిట్ చేయండి. సో టైర్స్ ఇంపార్టెంట్ విషయాలు మనం చూసినట్లయితే అందులోని ఫస్ట్ థింగ్, ఒకవేళ మీరు నార్మల్ ఎయిర్ కనుక ఫిల్ చేసుకుంటే, అంటే నార్మల్ పంప్స్లో నార్మల్ ఎయిర్ కనుక ఫిల్ చేసుకుంటే నైట్రోజన్ ఎయిర్ ఫిల్ చేయించుకోవడానికి అయితే ప్రయత్నించండి. అది కూడా మీకు నైట్రోజన్ ఎయిర్ ఏమవుతుందంటే మీకు చాలనాల్లో అయితే వస్తుంది. అంటే 1 నెల 2 నెలల వరకు కూడా మీకు వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. టెంపరేచర్ ఏదైతే ఉందో నైట్రోజన్ మెయింటైన్ అయి ఉంటుంది. సో దానివల్ల సడన్గా తగ్గిపోవడం లేదంటే సడన్గా పెరగడం అట్లాంటిది అయితే జరగదు. సో నార్మల్ ఎయిర్ ఏదైతే ఉందో మనం కొట్టిస్తాం పెట్రోల్ బంక్స్లో, ఆ ఎయిర్కి మాత్రం జనరల్గా మీకు ఎక్కువ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు లోపల ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్కువ పెరగడం వల్ల టైర్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. అంటే బండి టిల్ట్ అవ్వచ్చు, లేదంటే టైర్ బర్స్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో అందుకని టైర్ నైట్రోజన్ అయితే ఫిల్ చేయించుకోవడానికి ట్రై చేయండి. అది కూడా మీ కార్కి ఏదైతే ఉన్నదో మీకు PSI అంటారు కదా, అది 33 or 35 ఏదైతే ఉందో, సో దాని ప్రకారం అయితే మీరు ఫిల్ చేయించుకోండి. సో టైర్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీకు టైర్ బ్యాలెన్సింగ్, వీల్ అలైన్మెంట్ అనేది ఉంటుంది. సో అది కంపల్సరీగా చేయించుకోండి. మీకు తెలిసిందే మన రోడ్స్ కొన్ని చోట్ల రోడ్స్ అయితే బాగోవు. సో మనం వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు వెహికల్ అనేది చాలా వరకు ఇటు అటు మూవ్ అవుతూ ఉంటుంది. సో టైర్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. కార్ బాడీ వెయిట్ అంతా టైర్స్ మీద ఉంటుంది కాబట్టి సో వీల్ అలైన్మెంట్ తర్వాత వీల్ బ్యాలెన్సింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోండి. సో చూడండి, అది 7,000 15,000 kilometers 30,000 సో ఇలాగ టైం ఇంటర్వెల్స్ ఉంటాయి. సో మీరు టైర్ షాప్ విజిట్ చేస్తే వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు ఎప్పుడు వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలి ఏంటి అనేది. సో ఆ వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా చేయించుకోండి. దానివల్ల మీ వెహికల్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. సో మీరు వర్షంలో వెళ్ళినప్పుడు అది కూడా మీ టైర్స్ ఇటు అటు మూవ్మెంట్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. సో ఇది అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా వరకు వాటర్ క్లాగింగ్ ఇష్యూ ఉంటుంది. అంటే వాటర్ ఎక్కడో దగ్గర నిలిచిపోయి ఉంటుంది. సో ఆ వాటర్లోని వెళ్తున్నప్పుడు చాలామంది ఏంటంటే
తెలియక ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్ వేయడం వల్ల ఏంటి పికప్ రాదు బండికి. పికప్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే సైలెన్సర్లోకి వాటర్ అయితే వెళ్ళిపోతుంది ఎక్కువ వాటర్ ఉన్న ప్రదేశాల్లో. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ గేర్ వేసి మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఇచ్చి, అలాగని నేను ఫాస్ట్గా వెళ్ళమంటలేదు. సో మీరు యాక్సిలరేషన్ ఇస్తే మీకు సైలెన్సర్లోకి అది వాటర్ వెళ్ళకుండా ఉంటుంది. సో యాక్సిలరేషన్ ఇచ్చి మీరు స్లోగా మీ క్లచ్ అనేది రిలీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో వీలైనంత వరకు మీ ఆర్పిఎం ఏదైతే ఉందో మీ మీటర్లో అది ఎక్కువ ఉండేలా చూసుకోండి. సో దట్ ఏంటంటే చెప్పాను కదా సైలెన్సర్లో వాటర్ వెళ్ళకుండా ఉంటుంది, మీకు ఎటువంటి వెహికల్ ఆగిపోవడం అనేది ఉండదు. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. సో వర్షాకాలంలో ఇది చూసుకోండి. నెక్స్ట్ మీకు రెయిన్ వైజర్స్ అని అంటారు. సో పెద్ద వర్షం పడినప్పుడు మీరు చిన్నగా విండో దించినా మీకు వాటర్ అనేది లోపల రాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు ఏసీ ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు విండోస్ కింద దించినా వాటర్ అది లోపల రాకుండా ఉంటుంది. నా సజెషన్ అయితే ఏసీ ఆన్లో ఉంచండి, పై వరకు మీ విండో అయితే పైకి ఉంచండి. సో ఆఫ్ చేయొద్దు. ఒకవేళ ఏసీ ఇష్యూ ఉన్నా మీకు విండ్ వైజర్స్ ఉండడం వల్ల ఏంటంటే మీకు వాటర్ అనేది లోపలికి రాకుండా మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకొకటి మనకి చిన్న ఫాగ్ లాగా అయితే పట్టడం స్టార్ట్ అవుతుంది, అంటే మనకి విండ్ షీల్డ్ మీద మనం డ్రైవ్ చేసినప్పుడు. సో అది కూడా చాలా డేంజరస్. సో జాగ్రత్త చూసుకోండి. సో మీకు కార్లోనే ఒక ఫంక్షన్ మీకు బటన్ ఉంటుంది. సో ఆ బటన్ ఏంటంటే బయట ఎయిర్ లోపలికి అలౌ చేసేది ఒకటి ఉంటుంది. సో అది ఏసీ ఆన్ ఉన్నప్పుడు మీరు కనుక ఆ బటన్ అనేది మీరు బయట ఎయిర్ లోపలికి వచ్చేలాగా ఆ ఆప్షన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోండి. సో అది సెలెక్ట్ చేసుకుంటే మీకు సర్క్యులేషన్ అయితే అవుతుంది. సో దానివల్ల మీకు ఈ ఫాగ్ పట్టడం అది కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ రోజు అయితే ప్రజెంట్ ఇవి నా టిప్స్. సో మీకు కనుక ఏదన్నా కొత్తగా టిప్స్ తెలిసినట్లయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.